ప్రియమైన దేవుని ప్రజలారా, మనం బాగా బట్టి కొట్టాం మార్గం అని మనం వెంటనే చెప్తాం. మతం కాదు, మార్గం. సరే, మార్గంలో ఉండి మీరు చేసేది ఏంటి అని ఎవరైనా అడిగితే ఇంకా అక్కడి నుంచి మనకి చెప్పడానికి ఏముండదు, వినడానికి వాళ్ళకి ఏముండదు. మనకు వచ్చిన డైలాగుల రెండే: మతం కాదు, మార్గం, అంతే. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి అనే ప్రశ్న ప్రారంభ శతాబ్దంలో చాలామంది చాలా సందర్భాలలో చాలా విధాలుగా అపోస్తలుల్ని అడిగారు, అడుగుతూనే ఉన్నారు. అలాంటి సమయంలో ధీటుగా సమాధానం ఇవ్వటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రముఖుడు అపోస్తలుడైన పౌలు. హేతువాదులు వచ్చిన, నాస్తికులు వచ్చిన, ఆస్తికులు వచ్చిన, ధర్మశాస్త్ర ప్రవిష్టులు వచ్చిన, ఎలాంటి వారి ముందరైనా సరే నిలబడి మాట్లాడగలిగే సమర్థత కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు. దేవుడు అతనికి ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని అనుగ్రహించటం వలన అనేకమైన విషయాలలో పౌలు గారు చాలా స్పష్టంగా తన వైఖరిని ప్రదర్శించాడు. అసలు ఏంటి క్రైస్తవ్యం అంటే? ఈరోజు చాలామందికి క్రైస్తవ్యం అంటే ఒక మతం. ఇక్కడ ఏదో కూటం జరుగుతుంది, క్రైస్తవ భక్తులు వచ్చారు. ఇక్కడ ఏదో సెమినార్ జరుగుతుంది, క్రైస్తవ భక్తులు హాజరయ్యారు. అలాగే మావి కూడా జరుగుతూ ఉంటాయి. మావి కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి, నవరాత్రి ఉత్సవాలు. అందులో చాలామంది భక్తులు హాజరవుతారు అని వాళ్ళు అనుకుంటారు. ఇక మరో ఇతర మతాలు ఉన్నారు, వాళ్ళు కూడా మేము కూడా మా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మాకు కూడా భక్తులు ఉన్నారు, మావి కూడా జరుగుతున్నాయి. అలాగే ఇది కూడా ఒక మతం. ఈ మతంలో ఇలా ఈ భక్తులందరూ వస్తుంటారు, వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది, ఆ బైబిల్లో వాక్యాలు ఏవో చెబుతూ ఉంటారు, వాళ్ళు పాటలు పాడుకుని ప్రార్థన చేసుకుని ఆ వాక్యాలు విని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే బాగుండాలని వెళ్తారు, బతుకు బాగుండాలని, అంతే. ఏ దేవుడిని నమ్ముకుంటే ఏముందిలే, సుఖంగా గడపడం కావాలి, వాళ్ళు కూడా అందుకే వెళ్తున్నారు దేవుడి దగ్గరికి అని కొంతమంది బయట అనుకుంటున్నారు. అనుకోవడం ఏముందిలేండి, అలాగ ఉన్నవాళ్ళు కూడా లేకపోలేదు కదా. క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళలో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వచ్చావయ్యా క్రైస్తవ్యంలోకి అంటే బతుకు బాగుండాలని. బ్రతుకు బాగుండడం అంటే ఏంటి? 60 లేదా 70 ఏళ్ళ ఈ శరీరంతో ఉన్నటువంటి జీవితం సుఖశాంతులతో వర్ధిల్లాలని. ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభివృద్ధిన సంగి అంటాడు కదా మైకులో. 10 రూపాయలు ఇస్తేనే అలా పలుకుతాడు. మా ఏరియాలో ఎక్కువ వింటూ ఉంటాం. 10 రూపాయలు ఇస్తే చాలు, ఇంత పొడుగు చదువుతాడు. సో అలాంటివి కావాలని క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని వాళ్ళ భావన. కానీ ప్రశ్నగానే మిగిలిపోయింది, క్రైస్తవ్యం అంటే ఏంటి అసలు అని అంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఎంత చక్కగా వివరణ ఇచ్చాడో చూస్తే ప్రియులరా, ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతున్నాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుండి జాగ్రత్తగా చూడాలి. ఆ ఎసెన్స్ అంతా ఇందులో రంగరించి మాట్లాడుతున్నాడు. ఆ ఎసెన్స్ అంతా అంటే క్రైస్తవ్యం అంటే ఏంటి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎందులోకి వచ్చావు, అసలు ఏంటి క్రైస్తవ్యం అంటే అనే విషయానికి స్పష్టమైన వివరణ ఇస్తున్నాడు. చూద్దాం ప్రియులరా. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. 3వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, మంచి సైనికుని వలె. అక్కడ పదప్రయోగం మీరు చూడండి, మంచి సైనికుడు అంటే క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు ఎవరు? సైనికులు. సైనికులు ఎక్కడుంటారు? సైనికులు ఎక్కడుంటారు? యుద్ధరంగంలో ఉంటారు. సైనికులు ఎక్కడ అవసరం? యుద్ధానికి అవసరం. అంటే క్రైస్తవ్యం అంటే యుద్ధమా? యుద్ధరంగమా?
ఇప్పుడు ఈ మాట ఎవరైనా మతోన్మాదులు విన్నారనుకోండి, అదుగదుగదుగదుగో చూచారా, ఆయన ఏమో భూమి మీదకి నేను సమాధానం పంపడానికి రాలేదు, ఖడ్గమునే పంపవచ్చితని అన్నాడు. వీళ్ళు ఇదిగో ఈ సభలో మాట్లాడుకుంటే ఏమంటున్నారంటే క్రైస్తవ్యం అంటే యుద్ధరంగం అట, సైనికులట వీళ్ళు, క్రైస్తవ్యం అంటేనే యుద్ధం అట, యుద్ధంలో సైనికులట వీళ్ళు, యుద్ధంలో పోరాటం చేయడానికి వచ్చిన వాళ్ళట వీళ్ళు అని వాళ్ళు వక్ర భాష్యాలు పలికితే పలకొచ్చు. కానీ ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందుతున్న వారికి దేవుని మాటలు అద్భుతంగా అర్థమవుతాయి. ఆత్మీయత లేని పనికిమాలిన వారికి దేవుని మాటలు ఎప్పటికీ అర్థం కావు. మీరు జాగ్రత్తగా గమనించండి, క్రైస్తవ్యాన్ని గురించి స్పష్టమైన తన వైఖరి తెలియజేస్తున్నటువంటి పౌలు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము, సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు అంటాడు. సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారములలో సైనికుడు చిక్కుకొనడు, అతడే నిజమైన సైనికుడు. జీవన వ్యాపారాల్లో చిక్కుపోయేవాడు సైనికుడు కాదు. మరియు జడ్డి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. క్రైస్తవ్యం అంటే పోరాటం అని, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నువ్వు పోరాడాలని, నాతో కూడా శ్రమను అనుభవించాలని, సైనికుడు ఎవడైనా యుద్ధానికి పోయేటప్పుడు తనను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలని, ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడని కొన్ని ప్రాథమిక సూత్రాలు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇవన్నీ వింటున్నప్పుడు ఇవి కేవలం తిమోతి గారికి మాత్రమే వర్తించే మాటలని మనకు అనిపిస్తుందా, లేకపోతే మనం కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతామని మనకు అనిపిస్తుందా? మీరు చెప్పండి. ఎవరికి ఇవి? కేవలం తిమోతి గారికేనా? కాదు కదా. కేవలం తిమోతి గారికి మాత్రమే కాదు, క్రీస్తుని ఎవరైతే అంగీకరించి క్రీస్తుని ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళందరూ కూడా యుద్ధ రంగంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తున్నారు, యుద్ధ రంగంలో యుద్ధానికి వచ్చారు. ప్రియులరా, ఇక్కడ చెప్పినటువంటి ఈ సందర్భానికి మనకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఈ సందర్భం మనకు క్లియర్గా అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక ఎగ్జాంపుల్ కావాలి, మనం ఒక చరిత్ర చూడాలి. ఆ చరిత్ర మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తాను. పరాయి దేశానికి మన దేశానికి యుద్ధం జరిగింది అనుకోండి, కార్గిల్ వార్ లాంటి వారు ఏదైనా జరిగింది అనుకోండి, ఖచ్చితంగా మన సైనికులందరూ ఏమవుతారు? అలర్ట్ అవుతారు, యుద్ధంలో ఉంటారు, ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటారు. హైకమాండ్ నుంచి అందులో ఉన్న ఒక సైనికుడికి ఒక ఆర్డర్ పాస్ అయ్యి నువ్వు యుద్ధంలో నుంచి వచ్చేయచ్చు, లీవ్ తీసుకోవచ్చు, నీకు నచ్చిన ప్లేస్లోనికి వెళ్ళి హ్యాపీగా కొన్నాళ్ళు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు అని అన్నారనుకోండి. దాన్ని ఆ సైనికుడు ఎలా తీసుకుంటాడు? అమ్మయ్యా, ప్రాణం పోయే టైంలో వచ్చిన మంచి అవకాశం, ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నా ప్రాణం ఏమవుతుంది? పోతుంది. కానీ ఇప్పుడు నాకు ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే నువ్వు వచ్చేయచ్చు, హాలిడే ట్రిప్కి వెళ్ళొచ్చు, ఒక నెలంతా బయటే ఉండొచ్చు, యుద్ధంలో నుంచి నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, యుద్ధంలో నుంచి నువ్వు బయటకు వచ్చేసిన హైకమాండ్ నుంచి ఆర్డర్ పాస్ అయింది అనుకోండి. ఏది? ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు, కాలు పోయో చెయ్యి పోయో అనారోగ్యం పాలైపోయో ఉన్నప్పుడు కాదు, ఫిజికల్గా అన్నీ ఫిట్గా ఉన్నప్పుడే నువ్వు వచ్చేయచ్చు అని ఒక ఆర్డర్ పాస్ అయితే దాన్ని మీరైతే ఎలా తీసుకుంటారు? అమ్మయ్యా అనుకుంటారా అనుకుంటారా? ఎక్కువ మంది అలాగే అనుకుంటారు కదా. ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో, యుద్ధం మోపుగా జరుగుతున్న సమయంలో, ఎప్పుడు ప్రాణం పోద్దో, ఎప్పుడు బుల్లెట్ గుండెల్లోకి దూరిపోద్దో తెలియని టైంలో భార్య, బిడ్డలు, కుటుంబం, వాళ్ళకి నేను శాశ్వతంగా దూరమైపోయే గడియలు ఆసన్నమైపోతున్నాయి అనుకునే సమయంలో మంచి ఆఫర్ దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా భగవత్ సంకల్పమే ఇది, లేకపోతే నాకు ఇలాంటి ఆఫర్ వస్తుందా? ఈ టైంలో హైకమాండ్ నుంచి నాకు ఒక ఆర్డర్ పాస్ అయింది, పర్లేదు అన్న, నువ్వు ఉండకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు
నువ్వు రెస్ట్ తీసుకో, ఒక 1 month లీవ్ తీసుకో అని నాకు ఒక ఆఫర్ వచ్చింది హైకమాండ్ నుంచి అనగానే ప్రతి వారు చాలా ఆనందపడిపోతారు. ఇది దేవుని దయ అనుకుంటారు, ఇది దేవుని కరుణ అనుకుంటారు, ఇది దేవుని కృప అనుకుంటారు. కానీ ఇక్కడ సైనికునికి ఉన్న కొన్ని ప్రాథమిక సూత్రాలు చెప్తున్నాడు. అలా అనుకోకూడదు. సైనికుడికి కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. ఆ ప్రాథమిక సూత్రాలు ఏంటంటే, ఎవడైనా సరే సైనికుడిగా ఉండాలనుకున్నప్పుడు ఆ సైనికుడు శ్రమ అనుభవించడానికి మనస వాచ కర్మేణ సిద్ధంగా ఉండాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటే, ప్రతి సైనికుడు శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి తప్ప శ్రమను తప్పించుకోవాలన్న మనస్తత్వం కలిగి ఉండకూడదు. అమ్మయ్య, హైకమాండ్ నుంచి ఆర్డర్ పాస్ అయింది కదా, నేను వెళ్ళిపోవచ్చు, 1 month లీవ్ ఇచ్చేసారు నాకు, ఈ టైంలో లీవ్ దొరకడం అంటే సామాన్యమైన సంగత అనే భావన ఉన్నవాడు సైనికుడుగా ఉండటానికి అర్హుడు కాడు. అసలు ఆ మెంటాలిటీ ఉండకూడదు. ఖచ్చితంగా ఒక సైనికుడు శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ప్రాథమిక సూత్రం. రెండో సూత్రం ఏంటంటే, సైనికుడు ఎవడైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు తనను దండులో చేర్చుకునే వారిని సంతోషపెట్టాలన్న ఆలోచనతో ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనకూడదు. ఇదొక ప్రాథమిక సూత్రం. చిక్కుకొనడు అంటే అర్థం ఏంటి? చిక్కుకొనకూడదు. ఎందుకంటే దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టాలి. నువ్వు ఒక దండులో ఉన్నావు, ఒక దండులో జాయిన్ అయ్యావు, ఆ దండులో ఉన్నావు కాబట్టి ఆ దండులో నిన్ను చేర్చుకొనిన వారిని సంతోషపెట్టాలి. కాబట్టి ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకుపోతే యుద్ధంలో విజయం సాధించడం నీ వల్ల కాదు, యుద్ధంలో గెలవటం నీ వల్ల కాదు. ఇదొక ప్రాథమిక సూత్రం. ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనకూడదు. సైనికుడికి ఉండవలసినటువంటి ప్రాథమిక సూత్రాలు. కానీ ఈరోజు చాలామంది సైనికులు యుద్ధంలో శ్రమ అనుభవించడానికి సిద్ధంగా లేరు, దొంగలైపోయారు. వాళ్ళకి ఏం కావాలో తెలుసా? హైకమాండ్ నుంచి ఆర్డర్ ఎప్పుడు పాస్ అవుద్దా, సుఖంగా యుద్ధం లేకుండా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయా, ప్రశాంతమైన జీవితాన్ని మనం అనుభవించాలి, కత్తుల సవ్వడి వినబడకూడదు, గుర్రాల సకిలింపులు వినబడకూడదు, బాకానాదాలు వినబడకూడదు, ఏమాత్రం యుద్ధధ్వని వినబడకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా కాలం గడిపేయాలి. రాజు వలన సమస్తమైన మేలులు అనుభవించాలి. రాజు శత్రువులతో మనకి సంబంధం లేదు. శత్రువుతో పోరాడుతూ యుద్ధం గెలవాలన్న ఆలోచన మాకు లేదు. ఎంతసేపు రాజు వలన మేలు అనుభవించాలన్న ఆలోచన మాత్రమే ఉంది. హీఈస్ నాట్ ఎ సోల్జర్. నీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను నా మాటలు. వాళ్ళు సైనికులు ఎంత మాత్రం కారు. సైనికులుగా పిలిపించుకునే అర్హత కూడా లేదు వాళ్ళకి. ఎందుకు అర్హత లేదంటే, ప్రాథమిక సూత్రాలనే మంట కలిపేసిన వాడు సైనికుడు ఎలా అవుతాడు? ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి సైనికుడికి సంబంధించి. దానికి ఒక బెస్ట్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఈ వచనాలన్నీ మీ కళ్ళ ముందు అలా సాక్షాత్కరిస్తాయి. ఈ వచనాలన్నీ ఆ చరిత్ర చదువుతుంటే మీ కళ్ళ ముందు అలా సాక్షాత్కరించేటువంటి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను బైబిల్లో నుండే. సైనికుడికి ఉండాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలు మిస్ చేసుకునే రోజు చాలామంది శ్రమ లేదు, ఏమీ లేదు, అసలు యుద్ధ రంగంలో ఉన్నామన్న ఆలోచనే లేదు. యుద్ధ రంగంలో ఎలాంటి నీతి నియమాలు, కనీసం నీతి నియమాలు, ప్రాథమిక సూత్రాలు అంటున్నాను వాటినే, కనీసం ఆ నీతి నియమాలు ఫాలో అవుదామన్న ఆలోచన కూడా లేదు. మనల్ని దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టాలి, సంతోషపెట్టడానికే యుద్ధ రంగంలో అడుగుపెట్టాం. మరి యుద్ధ రంగంలో అడుగుపెట్టినప్పుడు ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండకూడదు. కేవలం ఆ రాజు యొద్ద నుండి మనల్ని దండులో చేర్చుకున్న వారి యొద్ద నుండి సుఖములు మాత్రమే మనం అనుభవించాలా? ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రం, మమ్మల్ని పెంచినందుకు నీకు స్తోత్రం, మమ్మల్ని పోషించినందుకు నీకు స్తోత్రం,
మా ఆస్తులు పెంచినందుకు నీకు స్తోత్రం, మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, మా అంతస్తులు పెంచినందుకు నీకు స్తోత్రం, పిప్పళ్ళ బత్తాలా తయారయ్యాం అందుకు నీకు స్తోత్రం. ఇదేనా జీవితం అంతా గడిపేస్తూ ఇవే మాటలా మన జీవితం అంతా? ఒక సైనికుణ్ణి దేవుడు లేదా రాజు పోషిస్తున్నాడు అంటే ఎందుకు పోషిస్తున్నాడు తెలుసా? అలా సుఖపడి చచ్చిపోమని కాదు. ఆ రాజు కొరకు దండులో పని చేయాలి, ఆ రాజు ఆజ్ఞానుసారంగా యుద్ధ రంగంలో నిలబడాలి, ఏమాత్రం వెనుదిరుగక, భయపడక, ప్రాణాన్ని లెక్క చేయక, కత్తుల సవ్వడి వినబడుతున్నా ముందుకు కదలాలి తప్ప వెనక్కి తిరిగిపోయే లక్షణాలు సైనికుల్లో ఉండకూడదు. ప్రాథమిక సూత్రాలు అంటారు వీటిని. మరి మీరెవరు, నేనెవరు, మనమందరము ఎవరు అంటే మనమందరము సైనికులమే. యుద్ధరంగంలో అడుగుపెట్టాం. క్రైస్తవ్యం అంటే యుద్ధరంగమే. క్రైస్తవ్యం అంటే యుద్ధరంగమే. యుద్ధంలో ఉన్నాం, మనం యుద్ధంలో ఉన్నాం. మరి యుద్ధంలో ఉన్నవాడు అవకాశాల కోసం చూడకూడదు. ఎలాంటి అవకాశం వస్తుందా తప్పించుకోవడానికి అని చూసేవాడు సైనికుడు కాడు. ఏదైనా మంచి ఆఫర్ వచ్చి నేను తప్పించబడితే బాగుండు అనుకోకూడదు. వాడు పోరాడతాడులే, మన కత్తి లోపల పెట్టేసుకుందాం అనుకోకూడదు. ఆడు చూసుకుంటాడులే, మనం వెనక నుండి నిద్రపోదాం అనుకోకూడదు. ప్రతి సైనికుడికి యుద్ధంలో బాధ్యత ఉంది. ఎవడో చూసుకుంటాడులే అనుకుంటే అది న్యాయం కాదు. ప్రతి సైనికుడు యుద్ధ రంగంలో ఉండాలి. ప్రతి సైనికుడు ప్రాణం మీద ఆశ వదులుకొని పోరాడాలి. ప్రతి సైనికుల మధ్య ఐకమత్యం ఉండాలి. ప్రతి సైనికుడు ఇది నా బాధ్యత అనుకోవాలి. ఇవన్నీ ప్రాథమిక సూత్రాలు. అలాంటి ఒక సైనికుణ్ణి మీకు చూపిస్తాను ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో. ఆశ్చర్యపోతామండి. ఎస్, హి వాజ్ ఎ రియల్ సోల్జర్. అసలు అలాంటి సైనికులు దొరకటం అరుదు. అతని పేరుకు అర్థం ఏంటో తెలుసా? హీబ్రూలో దేవుని యొక్క వెలుగు, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు అని అర్థం. అతని పేరు ఊరియా. ఊరియా అనే పదానికి హీబ్రూలో అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క వెలుగు. అంత మంచి పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. ఊరియా ఎంత భయభక్తులు కలిగిన వాడో తెలుసా? అతని చరిత్ర అద్భుతం, అతని ఆలోచన విధానం అద్భుతం, అతను తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే అతని కమిట్మెంట్ ఈరోజున్న క్రైస్తవులందరికీ ఒక పాఠం కావాలి. ఒక వండర్ఫుల్ కమిట్మెంట్ కలిగినోడు. అసలు అలాంటి కమిట్మెంట్ ఎవరికి ఉండదు. అంత గొప్ప కమిట్మెంట్ కలిగినోడు, అంత గొప్ప భయభక్తులు దేవుని యందు కలిగినవాడు. చూడండి ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 6 నుంచి చూద్దాం. దావీదు హిత్తీయుడకు ఉరియాను. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 6 నుంచి జాగ్రత్తగా చూడాలి. మాకు తెలిసిలేవో అనుకోకండి. మనకున్న జబ్బు ఏంటంటే కొత్త పాఠం ఏం చెప్పడా అనుకుంటాం. అంటే మాకు తెలియని రెఫరెన్స్లతో చెప్తే అది కొత్త పాఠం. ఇది కొత్త పాఠమే, శ్రద్ధగా విను, అయిపోయాక అర్థం అవుద్ది. నిద్రపోకు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆల్రెడీ అమ్మోనీయులతో యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీలు అమ్మోనీయులతో యుద్ధం చేస్తున్నారు. ఈ ఊరియా ఏం చేస్తున్నాడంటే అమ్మోనీయుల మహానగరమైన రబ్బాను ముట్టడి వేయటానికి వెళ్ళాడు. రబ్బా యెరూషలేముకు దాదాపుగా 40 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రాంతం మ్యాప్లో చూడొచ్చు. యెరూషలేముకు సుమారుగా 40 మైళ్ళ దూరం, అంటే 64 కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రాంతమే అమ్మోనీయుల ప్రాంతమైన రబ్బా. ఆ ప్రాంతాన్ని ముట్టడి వేయటానికి వెళ్ళాడు. ఇప్పటికీ ఆ అమ్మోనీయుల ప్రాంతంలో ఉన్న పురాతన గోడలు నేటికి నిలిచి ఉన్నాయి. ఆ అమ్మోనీయుల ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే ఊరియా యుద్ధం చేశాడో ఆ ప్రాంతపు గోడలు, ఆ శిథిలాలు నేటికి ఉన్నాయి.
యెరూషలేములో చాలా శిథిలాలు ఉన్నాయి. నేను అవి నా పాత మెసేజ్ల్లో చాలా విషయాలు మీకు చూపించాను కూడా గతంలో. నేను ఏవైతే యెరూషలేంకి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసుకుని వచ్చానో అవన్నీ చూపించాను. సో ఇప్పటికీ ఆ అమ్మోనీయుల ప్రాంగణాలు అంటే ఆ ప్రాంతాలు అవి ఇప్పటికీ ఉన్నాయి, ఆ శిథిలాలు. ఆ అమ్మోనీయుల పట్టణమైనటువంటి రబ్బా, ఆ పట్టణాన్ని కూలద్రోయడానికి, ముట్టడి వేయడానికి సమర్థుల్ని ఎంచుకొని యోవాబు తీసుకుని వెళ్ళాడు. ఆ సమర్థులలో ఒకడు ఊరియా, వెనుతిరగని సైనికుడు. ప్రాణం పోయినా సరే ఆ సైన్యంలో చేసిన నిబంధన, ప్రతిజ్ఞ, దానికి కట్టుబడేవాడు. పూర్వపు రాజులు తమ సైన్యం చేత ప్రతిన చేయించేవారు. ప్రతిన బోనాలి, ప్రతిజ్ఞ చేయాలి. ఏంటా ప్రతిజ్ఞ? కష్టమైన, నష్టమైన, చావైన, బ్రతుకైనా, ఏమైనా, అవయవాలు తెగిపోతున్నా నా ఆఖరి ఊపిరి ఆగిపోయేంత వరకు మన పట్టణాన్ని లేదా మన రాజ్యాన్ని కాపాడటానికి ఒక సైనికుడిగా నేను కృషి చేస్తాను. నా సైన్యాధిపతికి బాణం తగులుతుంది అనుకున్నప్పుడు నేను అడ్డుపడిపోయి అతన్ని కాపాడుతాను. ఈ సైనికులకు ఉండాల్సినటువంటి లక్షణం అది. సైన్యాధిపతిని సైనికుడు కాపాడాలి. సైన్యాధిపతి పేక మీద కత్తి వస్తుంది అనుకున్నప్పుడు ఆ కత్తికి సైనికుడు అడ్డుపడిపోవాలి. అలాంటి ప్రతిన బోనుతారు వాళ్ళు. దావీదు ఒకానొక సమయంలో అలిసిపోయి శత్రువుల చేతిలో చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, ఇశ్రాయేలీలకు దీపముకు నీవు ఆరిపోకుండానట్లు ఇంకెప్పుడు నువ్వు యుద్ధానికి రావద్దు, మేము చూసుకుంటాం, వద్దు, నువ్వు చనిపోకూడదు, నువ్వు బాగుండాలి. ఇది మేము చేసినటువంటి ప్రతిజ్ఞ. మేము కట్టుబానిసల్లాగా సైన్యంలో చివరి వరకు మా ప్రాణాలు అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుకుంటాం, రాజ్యాన్ని కాపాడుకుంటాం, రాజానిని కాపాడుకుంటాం, మా పై అధికారుల్ని కాపాడుకుంటాం. ఇది మా బాధ్యత, ఇది మా ధర్మం, ఇది మా విధి అనేటువంటి ఒక ప్రగాఢమైన ఆలోచనతో వాళ్ళు ఉంటారు ప్రియులారా. అలాంటి వారిలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ కలిగిన వాడే ఊరియా. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఎంత భయభక్తులు కలిగిన వాడో కింద మాటల్లో మనం చదువుతాం. ఇప్పుడు చూడండి, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. ఊరియా దావీదునందుకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును ఫస్ట్ అడిగాడు. యోవాబు ఎలా ఉన్నాడు? ఊరియా చిత్తం ప్రభు, బాగున్నారు. అర్థం కావట్లేదు ఎందుకు రప్పించారో. అక్కడ మోపుగా యుద్ధం జరుగుతుంది అమ్మోనీయులతో. అసలు ఎందుకు రప్పించారో అతనికి తెలీదు. రాజు పిలిచాడు కాబట్టి వచ్చాడు. సుమారు 64 కిలోమీటర్ల ప్రయాణం. గాడిద మీద వచ్చాడో, గుర్రం మీద వచ్చాడో, నడుచుకుంటూ వచ్చాడో తెలీదు. సైనికుడు కాబట్టి అయితే గాడిద మీద వచ్చి ఉండొచ్చు, లేకపోతే గుర్రం మీద వచ్చి ఉండొచ్చు, లేకపోతే నడుచుకునైనా వచ్చి ఉండొచ్చు. 64 కిలోమీటర్లు. అవన్నీ లోయ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు. ఆ కొండ ప్రాంతాలలో, లోయ ప్రాంతాలలో నడుచుకుంటూ రావాలి, లేకపోతే గాడిద గంత కట్టుకొని రావాలి, లేకపోతే గుర్రాల మీద రావాలి. కబురు వెళ్ళింది. కబురు వెళ్ళగానే యుద్ధంలో ఉన్నవాడు తడిసిన రక్తంతో తడిసిన కత్తిని పక్కన పెట్టి వరలో పెట్టి రాజు పిలిచాడు. ఎందుకు పిలిచాడో తెలీదు, వెళ్ళాలి అని వచ్చేసాడు. వచ్చిన తర్వాత రాజు ముందు నిలబడిన తర్వాత రాజు అడుగుతున్నాడు, యోవాబు ఎలా ఉన్నాడు? ఊరియా యోవాబు ఎలా ఉన్నాడు? ఫైన్ ప్రభు, బాగున్నాడు, హీస్ ఫైన్. జనులు ఎలా ఉన్నారు? మిగిలిన సైనికులు ఎలా ఉన్నారు? మన సైనికులందరూ ఎలా ఉన్నారు? అక్కడ అందరూ బాగున్నారండి, అందరూ బాగున్నారు. యుద్ధం ఎలా జరుగుతుంది? యుద్ధం కూడా చాలా బాగా జరుగుతుందండి. దాదాపుగా మనకే విజయం, మన విజయం. ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు, మనదే విజయం. ఆ క్షేమ సమాచారం అంతా అడిగాడు. ఆ అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా జవాబులు ఇచ్చేశాడు. అన్నింటికీ ఓపికగా జవాబులు ఇచ్చేసిన తర్వాత దావీదు అంటున్నాడు, ఇంటికి పో అన్నాడు. ఆ మాట ఎందుకో ఊరియాకి నచ్చలేదండి. ఇంటికి పోయి శ్రమ తీర్చుకో అని ఊరియాకు సెలవీయగా
ఇదే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి. చెప్పినోడు ఎవరు? దావీదు. దావీదు అంటే సామాన్యుడా? సాక్షాత్తు దేవుని ప్రవక్త, దేవుడు ఎన్నుకున్న రాజు. దేవుడు అతనికి తోడై ఉన్నాడన్న విషయం ఆల్రెడీ ఇశ్రాయేలీయులందరికీ తెలుసు. దేవుడు సౌలును విడనాడినని, దావీదును ఎన్నుకొనినని, దావీదు గోత్రాన్ని ఏర్పరచుకున్నాడని, దావీదుతో నిబంధన చేశాడని అందరికీ తెలుసు. దావీదు ఒక గొప్ప స్థితిలో ఉన్నాడు, ఒక గొప్ప రాజు, అందరు నమ్ముతున్నారు ఆయన్ని. ఒక ప్రభావవంతమైన రాజు. అలాగని అసమర్థుడు కాదు, వీళ్ళందరికంటే సమర్థుడు, యుద్ధ విద్యలు అభ్యసించినవాడు, జ్ఞానవంతుడు, మంచి రచయిత, మంచి ఆలోచన పటిమ, ఆలోచన శక్తి కలిగిన వాడు. మరి అలాంటి వారి ముందు అతనికి ఎంత గౌరవం ఇవ్వాలి ఊరియా? ఇస్తున్నాడు. కానీ అతనికి అర్థం కాని విషయం ఏంటంటే, నన్ను ఇంటికి పొమ్మన్నాడు ఆయన, శ్రమ తీర్చుకోమన్నాడు. అతడు ఫస్ట్ ఆలోచిస్తాడు, నాలో ఏదైనా లోపం ఉందా అని. యథార్థవంతుడు కాబట్టి అలాగే ఆలోచిస్తాడు. నేను యుద్ధానికి పనికిరానా? నాలో ఏదైనా లోపం ఉందా? యోవాబు గారు నన్ను ఏమైనా అన్ఫిట్ అని ఏమైనా చెప్పాడా? నేను బాగానే యుద్ధం చేస్తున్నాను కదా, నేను బాగానే శత్రువులతో పోరాడుతున్నాను కదా, ఏం జరిగింది? ఎందువల్ల నాకు రిటర్న్ వచ్చేయమని పిలుపు వచ్చింది? నన్ను వెనక్కి ఎందుకు రప్పించినట్టు? ఇవి ఖచ్చితంగా అతని మెదడులో ఉండేటువంటి ఆలోచనలు. అదే ఒక పనికి మాలిన చెడ్డదాసుడు అనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? అమ్మయ్య, ఇలాంటి సిచ్యువేషన్లో మనకి లీవ్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. సూపర్, బంపర్ ఆఫర్. ఏమే చికెన్ బిర్యానీ చేసాయి ఆయన వెళ్ళిపోతాడు ఇంటికి. కానీ ఊరియా అతని మనసు ఒప్పుకోవట్లేదు, అసలు అంగీకరించట్లేదు. మనసంతా ఎక్కడుందో తెలుసా? యుద్ధంలో ఉంది. ఎందుకుందో తెలుసా? చూడండి, ఊరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళెను. అతని వెనుక రాజు ఫలాహారం అతని వద్దకు పంపించిన. ఏం అర్థం కావట్లేదు నాకేంటి సన్మానం, ఎందుకు ఈ ఫలాహారాలు? ఫలాహారం అంటే మంచి మంచి ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఎవరికి? ఊరియా గారికి. ఎప్పుడు లేదు అలా. అప్పుడు అతనికి అర్థం కావట్లేదు, అన్ఫిట్ అయితే ఇవన్నీ ఎందుకు ఇస్తారు? అంతే, ఉద్యోగంలో నుండి తీసేసేవాడికి ఇవన్నీ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. నేను నిజంగా అన్ఫిట్ క్యాండిడేట్ని అయితే, నేను నిజంగా సరిగా యుద్ధం చేయలేని వాడిని అయితే, నాకు నిజంగా అంత సమర్థత లేకపోతే ఈ ఫలాహారాల వల్ల నాకు ప్రయోజనం ఏముంది? వీటిని నేను సాధించేది ఏముంది? అంటే నాకు పెడుతున్నాడంటే నా మీద పాజిటివ్ ఒపీనియన్ ఉందనేగా. ఒకవేళ నెగిటివ్ ఒపీనియన్ ఉంటే కోపంగా మాట్లాడేవాడు ఫలాహారాలు ఏం పెట్టడు, పో ఇంటికి పో అందుడు. అంటే యోవాబు దగ్గర నుంచి నా మీద నెగిటివ్ వర్తమానం ఏమైనా వచ్చిందా అని ఆలోచిస్తే అది కూడా నాకేమో అనిపించట్లా. కానీ నాకు ఫలాహారాలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? నా వెనకే ఇన్ని ఫలాహారాలు వచ్చినాయి అంటే, ఇంత మంచి మంచి ఫ్రూట్స్, రాజు తినే ఆహారం ఇది. నేను సామాన్యుణ్ణి, రాజు తినే ఆహారం నాకు వస్తుంది. రాజు తినే ఆహారం నాకు పంపించాడంటే ఇంకెంతకంటే బంపర్ ఆఫర్ ఏముంది? మనం కూడా అంతే కదండి. లోక సంబంధమైనవి ఏదైనా మనకు ఉపయోగకరంగా ఈ జీవితం మారిపోతుంది అనిపించినప్పుడు దేవుడే ఇచ్చాడు అనుకుని అందులో కలిసిపోతాం. నిజమా కాదా? నిజమే, దేవుడే ఇచ్చాడండి అనుకుంటాం మనం. మీ వెనకున్న ఆమె, మీ ముందు కూర్చున్న ఆమె పర్సులో నుంచి ఒక 2000 నోటు పడిపోయింది అనుకోండి, తీసుకుని జేబులో పెట్టుకుని ఏమనుకుంటారు మీరు? సభకు వచ్చినందుకు దేవుడు ఇచ్చాడు అనుకుంటారా? సెమినార్కి వచ్చినందుకు దేవుడు 2000 ఇచ్చాడండి అంటారా? అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు చాలామంది. అలాంటి వాళ్ళే. దేవుడు భూ సంబంధమైన వాటితో వాళ్ళను తృప్తిపరుస్తున్నాడని, భూ సంబంధమైనవి సమృద్ధిగా వాళ్ళ మీద కొమ్మరిస్తున్నాడని, భూ సంబంధమైన విషయాల్లో వాళ్ళని హెచ్చించేస్తున్నాడని, భూ సంబంధంగా వాళ్ళు చక్రవర్తులు అయిపోతున్నారని, గొప్పవాళ్ళు అయిపోతున్నారని, అధికారంతో, డబ్బుతో, పదవులతో, హోదాలతో నిండిపోతున్నారని, ఇవన్నీ దేవుడి దయ వల్ల కలిగాయని ఆయన నమ్మినందుకు వచ్చేసి ఆయన ఆనందపడిపోతున్న దొంగ సైనికులున్న తరం ఇది కాదా? అలాంటి దొంగ వాళ్ళనే నమ్ముతున్నటువంటి దౌర్భాగ్యపు తరం ఇది. అలాంటి వాళ్ళనే నమ్ముతున్నారు.
సాక్ష్యాల పేరుతో అబద్ధాలు. సైనికులు కాదు వాళ్ళు, భయంకరులు, సత్యమెరుగని వారు, సత్యం అర్థం కానివారు, మనోనేత్రాలు తెరువబడని వారు. ఇప్పుడు ఊరియా అలాంటి వాడే అయితే ఖచ్చితంగా ఇలాగే ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం, పలహారం వచ్చింది, రాజు తినే భోజనం, హాయిగా తింటా, ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమన్నాడు, ఇంటికి పోతా, అసలే నా భార్య అందగత్తే, చాలా రోజులుగా నేను నా భార్య విడివిడిగా ఉన్నాం, సో హ్యాపీగా ఇంటికి పోతా, ప్రశాంతంగా భార్యతో సుఖిస్తా, కావాల్సినంత తింటా, పడుకుంటా. అమ్మయ్య, ప్రాణం పోయే టైంలో దేవుడు తన సేవకుడైన దావీదు ద్వారా నాకిచ్చినటువంటి ఒక బంపర్ ఆఫర్ అనుకునేవాడు దొంగ, సైనికుడు కాదు. వాడు సైనికుడు కాదు, దొంగ. అప్పుడు అతను ఏం ఆలోచించాడో చూడండి. ఊరియా రాజనగరులో నుండి బయలువెళ్ళెను, అతని వెనుక రాజు ఫలాహారం అతని ఎదుకు పంపించెను. గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఇప్పటికీ శిథిలమైపోయిన దావీదు గారి కోట అలాగే ఉంది. అసలు ఎక్కడ కట్టుకున్నాడో తెలుసా ఆయన కోట? సియోను కోట అంటారు దాన్ని. ఎక్కడ కట్టుకుంటాడో తెలుసా? కిద్రోను వాగుకి వారనే ఉంటుంది. ఇక్కడ చూడండి, చెరువు వారనే ఈ కళ్యాణ మండపం కట్టారు. ఎప్పటికైనా గోడ పడిపోద్దేమో అని డౌట్ నాకు. అలా కిద్రోను వాగుకి దగ్గర పక్కన ఉంటుంది దావీదు గారి కోట, పెద్ద కోట, పొడవాటి కోట. ఆ చివరి నుంచి మనం చూస్తుంటే కిద్రోను వాగు అవతల అన్ని ఇల్లులు కనబడుతూ ఉంటాయి. సో ఆయన ఆ మిద్దె మీద తిరుగుతూనే కిద్రోను వాగులో స్నానం చేస్తున్నటువంటి బత్షెబని చూశాడు. ఇప్పటికే అవన్నీ అలాగే ఉన్నాయి, సజీవ సాక్ష్యాలు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నాను మేడ మీదకి ఎక్కినప్పుడు ఏదో బాత్రూంలో స్నానం చేసేవాడిని చూసుంటాడు అనుకునేవాడిని ఇది వరకు, నేను అక్కడికి వెళ్ళక మనపు. కానీ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత కిద్రోను వాగులో స్నానం చేస్తుంది. ఆ ఇల్లులన్నీ ఆ వారనే ఉంటాయి, చివరిన ఉంటాయి అన్నమాట. కిద్రోను వాగును ఆనుకొని ఉంటాయి వాళ్ళ ఇల్లులు. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అక్కడ స్నానం చేస్తుంది. స్నానం చేస్తున్న ఆమెను చూశాడు, పైన మేడ మీద తిరుగుతూ. బాగా హైట్లో దావీదు ఉంటాడు, డౌన్లో ఆమె ఉంటుంది. ఎప్పటికీ భౌగోళికంగా ఎవడేం మార్చలేడుగా. వాగుల్ని ఎవడ తీసేస్తాడు? వాగే, కొండే. కొండ మీద ఆయన ఇల్లుంది, కింద వాగుంది. వాగు దగ్గర ఇంకా ఆ పురాతనమైనటువంటి ఇల్లులు ఇంకా అలానే ఉన్నాయి, శిథిలావస్థలో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాలి. ఈ సియోను కోట దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే కిద్రోను వాగు దాటి వెళ్ళాలి. కానీ వెళ్ళలే. ఆ రాజనగరి ద్వారం దగ్గర పడుకుని పోయాడటండి. ఏంటండి అసలు అతను? నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను, అక్కడ నా ప్రజలందరూ యుద్ధం చేస్తున్నారు, మనసంతా అక్కడే ఉంది. ఎందుకు మనసంతా అక్కడే ఉంది? ఎవరు మెప్పు పొందాలని ఇప్పుడు ఊరియా? దావీదు మెప్పు పొందాలనా? దావీదు మెప్పు పొందాలనుకుంటున్నాడా ఊరియా? నో. మరి ఊరియా గారి మనసంతా ఎందుకు అక్కడ ఉండిపోయిందో తెలుసా? అక్కడ ఏముందో తెలుసా? యుద్ధం జరుగుతున్న చోట ఏముందో తెలుసా? చెప్తున్నాడు చూడండి. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు మళ్ళీ రెండవసారి ఊరియాను పిలిపించాడు. నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా, ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు కదా, 64 కిలోమీటర్లు వచ్చావు, పాపం కష్టపడి రబ్బా నుంచి వచ్చావు. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినప్పుడు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని అడుగగా ఊరియా ఏమన్నాడు తెలుసా? 11వ వచనం అద్భుతం. ఒక సైనికుడు, అందుకే చెప్తున్నాను, నిజమైన సైనికుడు, వండర్ఫుల్ కమిట్మెంట్ ఎవరిలో ఉండదు. అలా అసలు ఇలాంటి సైనికుడిని కోల్పోవటం నిజంగా దావీదు గారి దురదృష్టం. ఇలాంటి సైనికుడిని దొరకటమే అది అరుదు. ఇలాంటి వాళ్ళు ఉండరు ఎక్కడే, కానీ చాలా కష్టం. అందరికి ఏటుగాళ్ళు ఉంటారు ఎక్కువ. ఎటుగాలేస్తే అటు, ఎటు బాగుంటే అటు దూకేసే టైప్ ఎక్కువ మంది ఉంటారు. కానీ నిజంగా కట్టుబాటు కలిగి, మాటకు విలువిచ్చి, నమ్మిన సిద్ధాంతానికి, చేసిన ప్రతిజ్ఞకు లోబడిపోయి, చావైనా బ్రతుకైనా సరే ఇక నా జీవితం ఇలాగే ముగిసిపోవాలనుకునే
నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారండి, అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన ఒక జాతి ముత్యం ఉరియా. ఏమంటున్నాడు తెలుసా అక్కడ 11వ వచనం, ఉరియా మందసమును, నెంబర్ 1 ఏంటట, మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగను. మందసం ఎక్కడుందట? గుడారంలో ఉంది. ఇశ్రాయేలు వారు యోధా వారు ఎక్కడున్నారు? గుడారాలలో ఉన్నారు. అక్కడ యుద్ధం జరుగుతోంది. నా అధిపతియగు యోవాబు, నా ఏలిన వాడవగు నీ సేవకులు బయట దండులో నుండగను. భోజనం చేయటానికి, పానం చేయటానికి, నా భార్య వద్ద పడుకోవటానికి నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడను కానని దావీదుతో అనెను. వండర్ఫుల్ కమిట్మెంట్ కదండి. అక్కడ మందసం ఉంది, దేవుని మందసం, ఆయన బల సూచకమైన మందసం. మందసం అంటే ఏంటో తెలుసా? ఆయన బలానికి సంకేతం అది. ఆ రోజుల్లో మందసం ఉంది అంటే దేవుడున్నాడు, ఆయన శక్తి ఇక్కడ ఉంది అని బలంగా నమ్ముతున్న రోజులు ప్రియులారా. ఆ ప్రభావాన్ని వాళ్ళు అనుభవిస్తున్నటువంటి రోజులవి. ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని భౌతికమైన ఆ మందసంలో చూసుకుంటున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నాడు, దేవునికి ఎంత విలువనిస్తున్నాడు, దేవుని మందసానికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నాడు. మందసమే అక్కడున్నప్పుడు, అక్కడ దేవుని కార్యం జరుగుతున్నప్పుడు, శత్రువులతో యుద్ధం జరుగుతున్నప్పుడు, అమ్మోనీయుల మీద యుద్ధానికి దేవుడు మనల్ని సిద్ధం చేసి పంపించినప్పుడు, పట్టణాన్ని ముట్టడి వేయాల్సినటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి భోజన పానములు చేసి భార్యతో పడుకోవటానికి, సుఖభోగాలు అనుభవించడానికి, నో, నేను అలా నేను చేయలేను, నా వల్ల కాదది, నీ తోడు, నీ ప్రాణము తోడు, నేను అలాగూ చేయవాడను కాను, నా క్యారెక్టర్ అలాంటిది కాదు, నా క్యారెక్టర్ అలాంటిది కాదు. ఉంటారండి అలాంటి వాళ్ళు, ఎక్కడో దొరుకుతారండి అలాంటి వాళ్ళు. నిజంగా అలాంటి వాళ్ళు దొరికితే అదృష్టం అండి. అలాంటి వాళ్ళు సహవాసం అదృష్టం. అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు, నిజంగా వజ్రాలంటే వాళ్లే, ముత్యాలంటే వాళ్లే, కోహినూర్ డైమండ్స్ అన్నా కూడా వాళ్లే. అందుకే దేవుడు అలాంటి వాళ్ళని ఆకాశమందున్న నక్షత్రాలతో పోల్చారు. నమ్మకత్వం లేని రోజులు కదండి ఇవి. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మగలం? ఎవరిని నమ్మినా నిండా ముంచేసే రోజులు. అలాంటి రోజుల్లో ఇలాంటి అరుదైన వ్యక్తి కనబడటం ఆశ్చర్యం కాదా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని రాజే అవకాశం ఇచ్చిన తర్వాత ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి, దేని గురించి ఆలోచించాలి. కానీ రాజు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా దేవునికి భయపడుతున్నాడు. మందసం అక్కడ ఉండగా, ఇశ్రాయేలు వారు, యోధా వారు గుడారాల్లో ఉండగా, నీ దండు నా అధిపతి అయిన యోవాబు, నా అధిపతి అయిన యోవాబు, అతన్ని కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. అతని మీద కత్తొస్తే నా తల అడ్డు పెడతానని ప్రతిజ్ఞ చేశాను. సైన్యాధిపతి, నా అధిపతి, అతను బాగుండాలి, అతనికి ఏం జరగకూడదు, నేను చచ్చిపోయినా పర్లేదు, అతను బాగుండాలి. సైనికులకున్న కమిట్మెంట్ అండి ఇది. ప్రాణాలు మంచినీళ్ళ ప్రాయంగా, తృణప్రాయంగా వదిలేస్తారు వాళ్ళు, భయపడరు. ప్రాణం వదిలేయడానికి భయపడరు, ప్రాణం విడిచిపెట్టడానికి భయపడరు. అలాంటి స్థితిలో ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ రాత్రి అంతా నాకు తెలిసి నిద్రపోయినాడు ఊరియా. ఆలోచించుకుంటూ ఉంటాడు, అయ్యో అక్కడ నా అధిపతి ఎలా ఉన్నాడో, నా ప్రజలు ఎలా ఉన్నారో, నా దేవుని మందసం ఎలా ఉందో, నా మందసాన్ని మేము ఓడిపోతే చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, మేము ఓడిపోకూడదు, గెలవాలి. నా కత్తికి పని చెప్పాల్సినటువంటి సమయంలో నా కత్తి వరలో పెట్టుకుని ఇక్కడ కూర్చున్నాను. నా సమయం ఇక్కడ కాదు గడపాల్సింది, అక్కడ గడపాలి. ఇలాంటి సిచ్యువేషన్లో నన్ను నా రాజు ఎందుకు రప్పించాడు ఇక్కడికి అని బాధతో, ఆవేదనతో ఆ గట్టు దగ్గరే ఆ ఎదురుగా కూర్చుండిపోయాడు తప్ప ఏమాత్రం సుఖం మీదకి మనసు వెళ్ళలేదండి. సుఖపడాలన్న ఆలోచన రాలేదండి. సుఖాలు సంతోషాలు అనుభవించాలి, నా భార్య దగ్గరికి పోవాలన్న ఆలోచన రాలేదండి. భోజన పానాలు, రాజు భోజనం తిని, ఆ పలహారాలు తిని హాయిగా ఎంజాయ్ చేద్దామన్న ఆలోచన రాలేదండి. లీవ్ తీసుకుందాం అనుకోలేదు. ఒక నిజమైన ప్రతిజ్ఞ చేసిన నిజమైన సైనికుడి యొక్క ఆలోచన విధానం. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? దానికి దావీదు, నేడును నీవు ఇక్కడ ఉండుము,
రేపు నీకు సెలవిత్తును ఊరియాతో అనగా అప్పటికే అర్థం అవ్వలేదు. ఈరోజు కూడా ఉండాలా ప్రభువా, ఈరోజు కూడా ఇక్కడే ఉండాలా, అక్కడ మోపుగా యుద్ధం జరుగుతోంది కదా, నేను వెళ్ళాలి కదా, నాకు వెళ్ళిపోవాలని ఉంది, ఇక్కడ ఉండాలని లేదు. ఎంత కమిట్మెంట్ అండి అది. అంటే ప్రాణం మీద ఆశ లేదు, అతని గురి, అతని ఆలోచన దేవుని కార్యం మీద ఉంది తప్ప ప్రాణం మీద, బ్రతుకు మీద, సొంత ఉద్దేశాల మీద, సొంత సుఖాల మీద, సొంత కార్యాల మీద లేదండి. నిజమైన సైనికుడు, నిజమైన సైనికుడు. నేడు కూడా ఉండు, రేపు చెప్తాను నీకు అన్నప్పుడు ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించను. ఎంత కన్నింగ్గా జరుగుతుందో చూడండి. 2 రోజులు ఉన్నాడు. ఈ 2 రోజుల్లో అయినా భార్య దగ్గరికి వెళ్తాడేమో అని చూస్తే ఆ రోజు భార్య దగ్గరికి పోవట్లేదు. మర్నాడు కూడా ఉన్నాడు. కనీసం భార్య ఎలా ఉందో చూసొద్దాం, అదే యెరూషలేములో ఉన్నాడు. వాకబుల్ డిస్టెన్స్, ఒక అర్ధగంట నడిస్తే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదాం, వెళ్ళి చూసొచ్చేద్దాం, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కేటాయిద్దాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, కనీసం భోజనానికైనా అక్కడికి వెళ్ళొద్దాం, టిఫిన్ చేసేద్దాం, భోజనం చేసేద్దాం, లేదా డిన్నర్ చేసేద్దాం. ఏమీ లేవండి. అక్కడే ఆ కోట ముఖద్వారం దగ్గర అలాగే వెళ్ళాడుతున్నాడు, అక్కడే వెళ్ళాడుతున్నాడు తప్ప ఇంటికి వెళ్ళట్లేదు. అప్పుడు పిలిపించి బాగా భోజనం పెట్టాడట, మంచి భోజనం. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని బాగా తాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. ఇంకా తాగు, ఇంకా తాగు, పోయండి, వాడికి పోయండి. రాజు పోయమంటే పోసేస్తారు, తాగనంటే బాగుంటుందా? పెట్టండి పెట్టండి, తిను అంటే తినను ప్రభువా అనగలడా? రాజుకు చాలా గౌరవిస్తారు. అమ్మో రాజు, తినమంటుంది రాజు, పోయిస్తున్నది రాజు, పెడుతుంది రాజు. కానీ ఆ రాజు వెనకున్న ఆలోచన ఇతనికి తెలియదండి. ఇతని మనసులో స్వచ్ఛమైన భావన ఒకటే ఉంది, స్వచ్ఛంగా ఉంది మనసు. స్వచ్ఛమైన మనసు ఉన్నాడు. చుట్టూ కుళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా కానీ పెద్ద పట్టించుకోడు. మన చుట్టూ చాలామంది కుళ్ళిపోయిన మనసులు ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రేమగా నవ్వుతూ పలకరిస్తారు, కానీ దొంగలు. కానీ మన మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కుళ్ళిపోయినా ఐ డోంట్ కేర్ అన్నట్టే ఉంటారు. సో తెచ్చాడట, భోజనం పెడుతున్నాడు, ద్రాక్షరసం పోయిస్తున్నాడు, తాగు 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 తాగు, తిను తిను తిను, భోజనం తింటున్నాడు, తాగాడు, బాగా మొత్తెక్కేంత పెట్టేశాడు, మొత్తెక్కేంత తాగించేశాడు. దాని వెనక కూడా ప్రేమ లేదండి, కుట్ర. రుచిగల పదార్థములు, మంచి భోజనం, మంచి పానం ఫుల్గా పోయించేశాడు, అంతా తాగేశాడు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మతిస్థిమితం కోల్పోతాం కదా. బాగా తాగేశారనుకోండి, తాగేసిన తర్వాత ఏం చేస్తారు? ఇంటికి పోదాంలే అనుకుంటారు, ఇంటికి పోదాం అనుకుంటారు కదా. చూడండి ఏం జరిగిందో తర్వాత. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్యనే పడక మీద పడుకుండిపోయాడట. ఈయన అంత తాగించేసినా కూడా ఎంత కమిట్మెంట్ అండి అది. చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి కమిట్మెంట్ అసలు? అంత తాగినోడు విచక్షణ కోల్పోయి ఏం చేస్తాడు? భోజనం తినేసి బాగా తాగి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ద్రాక్షరసం ఆ రోజుల్లో వాళ్ళు తాగేవారు, కానీ ఎక్కువ తాగించేశారు ఇతని చేత. ఎక్కువ మంచి భోజనం పెట్టించేశారు, మంచి భోజనం తినేశాడు, మంచిగా మత్తుడుగా అయిపోయాడు. మంచి మత్తుడు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకోవయ్యా, ఇంకా బాగా తినేసి ఉన్నావు కదా, పీకల దాకా తినేసావు. పీకల దాకా తింటేనే మనకేమొచ్చేస్తుంది? మత్తు వచ్చేస్తుంది. దానికి ద్రాక్షరసం యాడ్ అయింది. ద్రాక్షరసం ఎక్కువ తాగితే అది కూడా మత్తు వస్తుంది. సో ఇప్పుడు హ్యాపీగా తినేసావు, తాగేసావు, వెళ్ళు పడుకో, ఇంటికి పో అన్నప్పుడు అప్పుడు కూడా అతని మదిలో ఉన్న ఆ జ్వాల అది రగులుతూనే ఉందండి. ఆ జ్వాల అలా రగులుతూనే ఉంది. ఎందుకంటే నేను సైనికుణ్ణి. సైనికుడు అంటే అర్థం ప్రాణాన్ని అడ్డు వేసేవాడు అని, ప్రాణాన్ని కాపాడుకునేవాడని కాదు. సైనికుడు అంటే అర్థం ఏంటి? ప్రాణాన్ని అడ్డు వేసి కాపాడేవాడు అని అర్థం తప్ప ప్రాణాలని కాపాడుకునేవాడు అని కాదు.
కాబట్టి ఆ రాత్రంతా సేవకుల మధ్యలోనే పడుకున్నాడట. నేను డ్యూటీలో ఉన్నాను ఇప్పుడు. డ్యూటీకి ఎంత విలువిస్తున్నాడు చూడండి. నేను డ్యూటీలో ఉన్నాను ఇప్పుడు, దండులో ఉన్నాను నేను. కాబట్టి నేను ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోకూడదు. ఇంటికి వెళ్ళి పడుకొని సుఖాలు అనుభవించకూడదు. ఇక్కడే పడుకోవాలి. అక్కడే ఉన్నాడు. ఇక దావీదికి చిర్రెత్తుకొచ్చేసింది. పొద్దున్నకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇక వీడు ఎన్ని ఉపాయాలు ఆలోచించినా పని అవ్వట్లేదు. ఎన్ని ఉపాయాలు వేసావు, ఎన్ని ప్లాన్లు వేసినా కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఈ స్థితిలో కూడా మత్తుడై ఉన్నాక కూడా ఇంటికి వెళ్ళలేదంటే ఇతను మామూలు కమిట్మెంట్ కలిగినోడు కాదు. వెంటనే ఒక ఉత్తరం రాసి అతని చేతికి ఇచ్చి, యోవాబుకి ఇవ్వు, ఇది తీసుకుని వెళ్ళు అంటే యోవాబుకి ఇచ్చేశాడు. అప్పుడు యోవాబు ఏం చేశాడు తెలుసా? 15వ వచనం చూడండి. యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా, ఆ రబ్బా పట్టణాన్ని ముట్టడి వేసే టైం వచ్చింది. ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి, ఎవరుండే స్థలం అంటది? ధైర్యవంతులు. అంటే ఈ రబ్బా పట్టణంలో అమ్మోనీయులు ఎవరైతే ధైర్యవంతులు ఉంటారో, వాళ్ళు యోధులు ఉంటారు కదా, శూరులు ఉంటారు కదా, యుద్ధానికి వస్తారు వాళ్ళు కూడా, ఫిలిస్తీన్లో గొల్లియాతున్నట్టు. ఎవరైతే ధైర్యవంతులు ఉంటారో వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా ఇక్కడ ఎవరు కావాలి? ధైర్యవంతులు కావాలి. ఆ సమయంలోనే ప్రాణాలు పోతుంటాయి, లెక్క చేయకూడదు. కనీసం కడసారి చూపులు చూసుకొస్తా ఉంటారండి, అంతే కదా. చచ్చిపోయే ముందు ఏం చేద్దాం అనుకుంటారు? కడసారి చూపు. సైనికులు వెళ్ళిపోయేటప్పుడు భార్యలను పట్టుకుని, తల్లిని పట్టుకుని, తండ్రిని పట్టుకుని ఏడుస్తూ వెళ్తారు. వీళ్ళు కూడా వాళ్ళని వదలలేక సాగనంపుతారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వస్తారో లేదో తెలీదు. వెళుతున్నారు. యుద్ధంలో గెలిస్తే ప్రాణాలు మరలా ఇంటికి తిరిగి వస్తారు, లేకపోతే ఇంక రారు. వాళ్ళ శవమే వస్తుంది ఎప్పుడొచ్చినా, వాళ్ళ శవమే వస్తుంది ఎప్పుడొచ్చినా. అలాంటి సిచ్యువేషన్లో ఎలాగూ ఊరికొచ్చాను కదా, ఒక్కసారి బత్సెబా ఎలా ఉందో చూసిపోదాం అన్న భావన కూడా రాలేదండి అతనికి. ఆ భావన కూడా రాలేదు. కనీసం భార్య మీద అనుమానం ఉందనుకోండి, అసలు వెళ్ళి చూసొద్దాం అనుకుంటాడు. ఎలాగ అందగత్తి కదా అని అనుమానం ఉంటాను. ఎప్పుడైనా ఇలా తేడాగా కనిపిస్తే ఆ భావాలు కూడా లేవండి అతనికి. మంచోడు, ఆ భావాలు ఏమీ లేవు. అలాంటి ఆలోచనలు ఉన్నాడు కాదు, అక్కడే ఉన్నాడు. ఒక ఉత్తరం రాసి ఇచ్చేసాడు, పట్టుకుని వెళ్ళిపో అన్నాడు, చేతిలో పెట్టేశాడు. ధైర్యవంతులు ఉండే ప్లేస్లో చూశాడట యోవాబు. చూడండి, ఇతను కూడా కన్నింగ్. ఎక్కడైతే ధైర్యవంతులు ఉన్నారో చూశాడు. ఆ అమ్మోనీయుల పట్టణాన్ని పట్టుకొని వాళ్ళు ధైర్యవంతులు చూశాడు, వాళ్లతో పోరాడడానికి ఇతను పెట్టేశాడు. చూడండి, ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ స్థలమునకు ఊరియాని పంపించాడు. నువ్వు అక్కడికి వెళ్ళు ఊరియా, నువ్వు అక్కడికి వెళ్ళు. చిత్తం ప్రభు, వెళతాను ప్రభు. అక్కడున్న వాళ్ళందరూ ధైర్యవంతులు. ఆ ధైర్యవంతుల మధ్యలోనికి ఒక్కడు వెళ్తున్నాడు, ఊరియా. ఎంతమందిని చంపాడో తెలీదు, ఎంతసేపు పోరాడాడో తెలీదు, ఆ ధైర్యవంతుల్లో ఎంతమందిని నేల కూల్చాడో తెలీదు. కానీ వీరోచితంగా పోరాడి అక్కడే చచ్చిపోయాడు. తన ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు కోల్పోయినందుకు ఊరియాకు బాధ లేదు. రాజ్యం కోసం చచ్చిపోతున్నానన్న సంతోషం, రాజు కోసం చచ్చిపోతున్నానన్న సంతోషం, చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి చచ్చిపోతున్నానన్న సంతోషం ఉంది ఊరియాలో. ఆ ధైర్యవంతులు ఉండే ప్లేస్కి ఒంటరిగా పోయాడు. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలిరి ధైర్యవంతులున్న ప్లేస్లోకి వెళ్ళినందుకు హిత్తీయుడగు ఊరియాయు హతమాయను, చనిపోయాడు. చంపేశారు. చావుకైనా తెగించాడు కానీ సుఖాలకు ఏమాత్రం ఆశపడలేదు. ఇప్పుడు చదవండి ఆ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, మంచి సైనికుడు, మంచి సైనికుడు కాదా ఊరియా? మంచి సైనికుడు అంటే మంచి సైనికుని వలె
నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా సరే ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. మరియు చెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఒక మంచి సైనికుడిగా చచ్చిపోయాడండి. దేవుని యందు విధేయత కలిగిన వాడుగా, భయభక్తులు కలిగిన వాడిగా, దేవుని మాటకు లోబడేవాడిగా, చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి చావుకే వెళ్ళిపోయాడు తప్ప ఎక్కడ తన స్వప్రయోజనాన్ని విచారించుకోలేదు, తన స్వప్రయోజనాల కోసం ఆలోచించుకోలేదు, తన స్వార్థం కోసం నేను యుద్ధంలో అడుగు పెట్టానని అనుకోలేదు. కానీ ఈరోజు క్రైస్తవుడా, నువ్వు కూడా ఒక ఊరియా ప్లేస్లో ఉన్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నావా? నువ్వు కూడా ఒక ఊరియా లాంటి దేవుని వెలుగువే అన్న విషయాన్ని గుర్తిస్తున్నావా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నీ పేరుకు కూడా అర్థం అదే. అక్కడ ఊరియా నీకే సాదృశ్యంగా కనబడుతున్నాడు. నీ పేరుకి నా పేరుకు కూడా అర్థం అదే. మీరు లోకమునకు వెలుగు. మరి లోకమునకు వెలుగైన నువ్వు, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించాల్సిన నువ్వు, క్రీస్తు కొరకు పోరాడవలసిన నువ్వు ప్రాథమిక సూత్రాలు మరిచిపోయి రాజిస్తే తినేద్దామన్న ఆలోచనలో ఉన్నావంటే ఊరియా ప్లేస్లో భర్తీ అవుతావా? నీకే ఆ పలహారం ప్లేట్ వచ్చిందనుకో, స్తుతులు ప్రభు, తింటాను ప్రభు. నీకే ఆ భోగవాగ్యాలన్నీ అనుభవించడానికి మంచి భోజనం, మంచి భోజనం తిను, బాగా తిను, ఇంటికి పో, సుఖించు, సంతోషించు, ఆనందించు, నీ ప్రాణాన్ని సుఖపెట్టుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఉన్నంతకాలం ఇంకా పోగేసుకో, కోట్లు సంపాదించుకో. ఇదే జీవితం. ఇలా ఉన్నవాళ్ళు లేరా ఈరోజు? వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు తెలుసా? మేము కూడా సైనికులమే, మేము కూడా యుద్ధ రంగంలో ఉన్నాం అంటున్నారు. నో, వాళ్ళు ఊరియా ప్లేస్ని ఏమాత్రం భర్తీ చేయలేరు. మనకు ఒక రోల్ మోడల్లా కనబడుతున్నాడండి. ఒక మచ్చు, ఒక మాదిరి. ఇలాంటి ప్లేసులో ఇలాంటి వ్యక్తిత్వం కలిగి, ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఎప్పుడైతే క్రీస్తు కొరకు మనం పట్టబడ్డామో, ఎప్పుడైతే క్రీస్తుకు నేను మాట ఇచ్చానో, ఎప్పుడైతే క్రీస్తు దగ్గర నేను ఒక ఒడంబడిక చేశానో, ఆ ఒడంబడిక ప్రకారంగా నేను జీవించాలనే భావన చాలా మందిలో లేదే. ఆ భావన లేదు. నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నన్ను ఎవరేం అనకూడదు, చక్కగా తినాలి, సంపాదించుకోవాలి, సుఖంగా గడిపేయాలి, చచ్చిపోవాలి. సైనికుడు ఎప్పుడు అలా అనుకోడండి. సైనికుడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ ప్రాణం నాది కాదు, రాజుది. ఎవరిది ప్రాణం? రాజుది, నాది కాదు. ఎప్పుడైతే సైనికుడిగా శిరస్త్రాణాన్ని ధరించానో, కత్తి చేత పెట్టానో, ప్రతినబూనానో, అప్పుడే నా ప్రాణాన్ని నా రాజు పాదాల దగ్గర పెట్టేశాను. రాజా, ఈ ప్రాణం నీ కోసం, నా చివరి ఊపిరి ఆగిపోవడం అంటూ జరిగితే అది నీ రాజ్యం కోసం, నీ రాజ్య విస్తరణ కోసం. ఇది ఒక సైనికుడికి ఉండాల్సినటువంటి కమిట్మెంట్. మరి ఈరోజు అలాంటి కమిట్మెంట్స్ ఎక్కడున్నాయి? ఆయన రాజ్య విస్తరణ కోసం పోరాటం ఎక్కడుంది? ఆయన బోధ నిమిత్తం పోరాటం ఎక్కడుంది? మన కడుపులో నీళ్ళు కదలకూడదు, ప్రశాంతంగా పోవాలంతే. అవేమైనా వస్తే బెటర్ మనకి. పలహారాల పళ్ళాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, రాజు దగ్గర మెప్పు, రాజు బల్ల దగ్గర భోజనం, హ్యాపీయెస్ట్ లైఫ్. ఇదే నా జీవితం అంటే? అలా బ్రతికి చనిపోతే కిరీటం వస్తుందా? లోకస్తులు కూడా అదే కదా కోరుకుంటున్నారు, నువ్వు అదే కోరుకుంటున్నావు. లోకస్తులు అదే కోరుకున్నారు, నువ్వు అదే కోరుకున్నావు. నువ్వు వచ్చి సైన్యంలోకి వచ్చి ఉద్ధరించింది ఏముంది? నాకైతే అర్థం కాలేదు.
నిజంగా సైన్యంలో అడుగు పెట్టామంటే మనకు కూడా శత్రువు ఉన్నాడు, కనబడని శత్రువు. నీకు విషయం చెప్పమంటావా? నీకంటే కొత్త, వాడికి బాగా పాత. నువ్వు యుద్ధానికి కొత్తోడివి, కొత్తదానివి, వాడు అనుభవజ్ఞుడు, చాలా పాత కాలం నుంచి చాలా మందితో యుద్ధాలు చేశాడు, తంత్రాలు తెలుసు వాడికి, ఎవరిని ఎలా కొట్టాలో తెలుసు, ఎక్కడ ఎలాంటి అస్త్రాలు వాడాలో తెలుసు. వాడు బాగా అనుభవజ్ఞుడు, యుద్ధంలో ఆరితేరిపోయి ఉన్నాడు. అలాంటి కనిపించని శత్రువుతో చేసేటువంటి యుద్ధం. వాడు మహామేధావి, వాడు మానవాతీతుడు, అదృశ్య శక్తి. కనబడని శత్రువుతో కనబడకుండా చేసే యుద్ధం ఇది. ఎలా అయినా నేను కొట్టగలడు, ఎందుకంటే వాడు అందులో ఆరితేరిపోయాడు. అదే చెప్తున్నా. నీకంటే వాడి గురించి తెలుసుకోవడానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక యుద్ధానికి వెళ్ళామంటే ముందు శత్రువు గురించి తెలియాలి మనకి. యుద్ధ రంగంలో అడుగు పెట్టామంటే శత్రువు యొక్క లెక్కను అంచనా వేయగలగాలి. ముందు వాడి గురించి తెలుసుకోవాలి. ఏ విధంగా మన మీద కస్త్రాలు వస్తాయి, ఏ విధంగా మన మీద శరాలు వస్తాయి, ఏ విధంగా మన మీద ఖడ్గం వస్తుంది, ఏ విధంగా మన మీద అంబులు వస్తాయి, ఏ విధంగా మన ప్రాణం తీయడానికి వాడు ప్రయత్నిస్తాడు, ఇవన్నీ అంచనా వేయగలగాలి. ఎందుకంటే మన శత్రువు చాలా బలవంతుడు. వాడు చాలా విధాలుగా చాలా మందిని కొట్టేశాడు. ఎవరిని మింగుదునా అని తిరుగుతూ వాడు విజయం సాధిస్తున్నాడు. కానీ ఈరోజున్న మానవులకు, ఈరోజున్న క్రైస్తవ్యం అంటే అర్థం తెలియని చాలామంది క్రైస్తవ్యంలోకి వచ్చేసారు. వాళ్ళని చూస్తున్నప్పుడు ఛీ వీళ్ళ క్రైస్తవులు, ఇతనా సేవకుడు, వీళ్ళదా బోధ అనిపిస్తుంది, అసహ్యం అనిపిస్తుంది. ఇది కాదు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఇది కాదు. నిరంతరం మనకు తెలియకుండానే జరుగుతున్న యుద్ధం. మీరు మొదటి ప్రపంచ యుద్ధం గురించి వినుంటారు, రెండో ప్రపంచ యుద్ధం గురించి వినుంటారు, కార్గిల్ యుద్ధం గురించి వినుంటారు. కానీ దానికంటే ప్రమాదకరమైన యుద్ధం నిత్యం మన బ్రతుకులో జరుగుతుంది. ఇది అపవాదితో చేసేటువంటి యుద్ధం. వాడు బాగా టెక్నిక్లు తెలిసినవాడు, బాగా తంత్రాలు తెలిసినవాడు. నువ్వు నిన్నగాక మొన్న కత్తి పట్టుకున్నావు, వాడు ఎంతో మంది పెద్ద పెద్దోళ్ళు అని చెప్పుకున్న వాళ్ళని తొక్కేసాడు. మనమెంత వాడికి ఎంతో అనుభవజ్ఞుడు వాడు యుద్ధంలో. ఏదేను వనం నుంచి వాడు యుద్ధం చేస్తానే ఉన్నాడు. ఏదేను వనం నుంచి చేస్తున్నాడు యుద్ధం. వాడికి తెలిసిన టెక్నిక్లు మనకు తెలుస్తాయా? తెలియవు. అయినా దేవుడు నీకు తోడుగా ఉంటానన్నాడు. నీ రాజు నీ ముందు నడుస్తానన్నాడు. నీకు వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు, సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్నాడు, యుద్ధ రంగంలో నిత్యం వర్ధిల్లమన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? మనం దేనికి అలవాటు పడ్డాం తెలుసా అండి? కేవలం వినడానికండి. మాలాంటి వాళ్ళు దేనికి అలవాటు పడ్డారో చెప్పనండి? కేవలం చెప్పడానికండి. నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. ఏదైనా సెటర్ వేసుకుంటే నా మీద నేను వేసుకుంటా. దానికి చాలా గట్స్ కావాలి తెలుసా? నాకున్నాయి అవి. సో నాలాంటి వాళ్ళందరూనేమో చెప్పడానికి అలవాటు పడ్డారు మైకులు పట్టుకొని, మీలాంటి వాళ్ళందరూనేమో వినడానికి అలవాటు పడ్డారు ఎదురుగా కూర్చొని. జీవితం హాయిగా 3 పూలు 6 కాయల్లో గడిచిపోట్లా, అలాగే పోతుంది. మేము వింటున్నాం, వీళ్ళు చెప్తున్నారు, బాగుంది. అయిపోయిన తర్వాత 4 మార్కులు వేస్తారు, మీరు 2 చప్పట్లు కొడతారు. మళ్ళీ లాస్ట్లో ఆమెను అన్నాక ఎందుకు కొడతారు నాకు తెలీదు. బాగుందని కొడతారనుకుంటా, మేబీ. అంతేనా? బాగా చెప్పాడు రోయ్. 4 చప్పట్లు కొట్టాం. అవి విన్నప్పుడు చెవులు అబ్బా బాగా చెప్పుంటాను నేను. గట్టిగా అరిసి, కొంచెం బేస్ పెంచి, సౌండ్ పెంచి, మైక్ మంచి స్టైల్గా పట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి 1 గంట ఎరగొట్టేసి ఉంటాను. అందుకని వీళ్ళకి బాగా నచ్చి నాకు మార్కులు వేశారు. జీవితాలు బాగా గడిచిపోవట్లే, ఇలాగా సంవత్సరాల తరబడి బాగానే గడుస్తున్నాయి కదా. శ్రోతల గుంపులో మీరు, వక్తల గుంపులో మేము, ప్రసంగాల మీద ప్రసంగాలు చక్కగా నడిచిపోతున్నాయి. బయట క్రైస్తవ్యం చూసిన ఇలాగే ఉంది, అక్కడేమో ఇంకా బాగున్నాయి ప్రసంగాలు, డ్యాన్సులతో అల్లరారిపోతున్నాయి. జీవితాలు ఇలా గడిచిపోతున్నాయి.
యుద్ధరంగంలో ఉన్నావా లేదా, యుద్ధం చేస్తున్నావా లేదా, నిలబడ్డావా, పడిపోయావా, ఏం ఆలోచిస్తున్నావు, అసలు మన సెన్స్ ఏముంది, మన సెన్స్ ఏంటి, ఏం చెప్తుంది మన మైండ్ మనకి, ఏ స్థితిలో ఉన్నాం మనం, ఎక్కడ కొడుతున్నాడు దెబ్బ, ఎక్కడ పడుతోంది దెబ్బ, ప్రతిరోజు ఎప్పటికప్పుడు పరీక్షించుకునే స్థితి ఉందా మన దగ్గర, ఉందా? నిజాలు దేవుడికి ఎరుక, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక, అంతే కదా. ఆ స్థితి ఉందో లేదో ఎవడు అబ్జర్వ్ చేసుకోడు. ఆడే రంగు చొక్క వేసుకున్నాడు, ఈవిడే రంగు చీర కట్టుకుంది, ఆడి తల మీద ఎన్ని కన్నాలు ఉన్నాయి, ఇలాంటి దరిద్రపు ఆలోచనలు చేయమంటే మాత్రం నిత్యం బిజీగా చేస్తాం. మనకెన్ని కన్నాలు ఉన్నాయి, మనం ఎక్కడ సరి చేసుకోవాలి, మన కలర్ ఏంటి, అదేమైనా ఫీడ్ అయిపోయిందా, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, మన ఆత్మీయస్థితి ఎలా ఉంది, యుద్ధరంగంలో ఊరియా లాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నావా, ఊరియా లాంటి స్వభావం కలిగి ఉన్నావా, అలాంటి నిబద్ధత ఉందా, అలాంటి నిజాయితీ ఉందా, నిజాయితీ ఉందా అసలు? అబ్బే అవే ఉండవండి. ఒక్కసారి రాత్రి పరీక్షించుకోండి. లేదండి మేము ఇలాగే ఉంటామంటే మళ్ళీ వచ్చే సంవత్సరం సెమినార్ వస్తుంది, మళ్ళీ మామూలే, తానా తందానా అన్నట్టు ఉంటుంది. వస్తాం, కూర్చుంటాం, సాంబార్ బాగుందంటాం, కూర నంచుకుంటాం, పెరిగేయలేదా అంటాం, అయిపోద్ది, చేతులు కడుక్కుంటాం, రాసుకుంటాం, పోతాం, పుస్తకాలు పక్కన పడేస్తాం, బైబిల్ పక్కన పడేస్తాం, అబ్బో ఇవాళ చాలా ఉద్ధరించానండి బాబు పడుకుంటుంది, అయిపోద్ది జీవితం. కానీ యుద్ధం కాదు. రోజు తుపాకీ తుడుచుకొని ఆయిల్ పెట్టుకొని, రోజు కత్తి తుడుచుకొని ఆయిల్ పెట్టుకుని, వర అని ఊదుకొని, దాన్ని కూడా తుడుచుకొని ఆయిల్ పెట్టుకొని, కాసేపు ఇలా చూసుకొని, మళ్ళీ అవన్నీ ఎక్కడొక్కడ సర్దేసి మళ్ళీ పడుకుని పోయి, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ శుభ్రం తుపాకీ తుడుచుకొని, మళ్ళీ కత్తి తుడుచుకొని, ఒకసారి వర తుడుచుకొని, బాణాలు ఎలా ఉన్నాయో చూసుకొని, మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ పడుకుని పోయి, సైనికుడి లక్షణం అండి అది? కాదండి. యూజ్ చేయాలి, వాక్యాన్ని మన బ్రతుకులో అప్లై చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నపడాలి. ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి యుద్ధ రంగంలో ముందుకు పోవాలి. అది మనకు అత్యంత అవసరమైన ప్రక్రియ, మన బ్రతుకులో జరగవలసినటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియ ఏమీ లేకుండా ఆమె సోల్జర్ అనుకున్నావు అనుకో, దేవుడు అంగీకరించడు. నువ్వే అనుకుంటావు ఆమె సోల్జర్ అని. దేవుడు ఏమంటాడు తెలుసా? యు ఆర్ నాట్ ఎ సోల్జర్ అంటాడు. అసలు నువ్వు నాకు వద్దంటాడు. ఆయనకు ఊరియా లాంటి వాళ్ళు కావాలి. నేను ముగిస్తున్నాను. నువ్వు ఊరియాలా ఉన్నావో లేదో చెక్ చేసుకో. భార్య దొంగది, మోసగత్తె, వత్సబా సమయంలో మోసగత్తె, రాజు మోసగాడే, సైన్యాధిపతి మోసగాడే, తన చుట్టూ మోసగాళ్ళు ఉన్నారు, కానీ తను మాత్రం యథార్థవంతుడు. అదే అతన్ని ఆకాశవంతెత్తులో నిలబెట్టేసింది. అందరికీ మచ్చలు మిగిలిపోయాయి, కానీ ఏ మచ్చ లేని గొప్ప యోధుడుగా నిలబడ్డాడు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఊరియా. అది నిజాయితీలో ఉన్న గొప్పతనం. చుట్టూ ఎంతమంది మోసగాళ్ళు ఉన్నా పర్లేదు, చుట్టూ ఎంతమంది అవమానించే వాళ్ళు ఉన్నా పర్లేదు, చుట్టూ ఎంతమంది దౌర్భాగ్యులు ఉన్నా పర్లేదు, మన క్యారెక్టర్, మన నిజాయితీ మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు తలెత్తుకుని జీవిస్తారు. తల దించుకోవాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే తలిచ్చి జీవిస్తారు. తలిచ్చి. అలాంటి జీవితం కావాలి. నిజాయితీలో ఉన్న గొప్పతనం అలాంటిది. సో అలాంటి సైనికులు కావాలి ప్రభుకి. అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు, జీవన వ్యాపారాల్లో చిక్కుకుందాం అన్న భావన కూడా రానివ్వకు. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. మనల్ని దండులో చేర్చుకునే వాడిని సంతోషపెట్టాలి, ప్రభువుని సంతోషపెట్టాలి, ప్రభువుని సంతోషపెట్టే జీవితం కలిగి ఉండాలి. కాబట్టి ఒకసారి ఈ ప్రసంగం విన్న తర్వాత మీరు అందరూ సీరియస్గా థింక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరికి వారే ఆలోచించుకోండి. నా దారి నాదే, మీ దారి మీదే.
ఎవడు ఎవరిని పరలోకానికి తీసుకుని వెళ్ళలేడు. మనం ఎవరి కాళ్ళలో పట్టుకుని పరలోకానికి వెళ్ళిపోలేము. నా నిత్య జీవితం కోసం నేను ఏడవాలి, మీ నిత్య జీవితం కోసం మీరు ఏడవాలి. ఎవడి పాటలు వాడివే. అర్థమవుతుందా? జస్ట్ మీకు హెచ్చరికలు చేయగలను, బోధించగలను అంతే తప్ప మిమ్మల్ని తీసుకొని వెళ్ళేంత స్థాయి కానీ నేను వెళ్ళటమే నా బతుకు నేను చూసుకోవాలి. నా ఈత నేనేదాలి. నిన్ను పట్టుకుని నేను ఈదుకొని వెళ్తానంటే నువ్వు నేను కలిపి మునిగిపోతాం. అర్థమవుతుందా? కాబట్టి మీ జీవితాన్ని మీరు విశ్లేషించుకుంటారని వాక్యం అయిన తర్వాత మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మీ కృపలో మమ్మల్ని బలపరిచి ప్రభువా ఇంత గొప్ప శక్తివంతమైన మాటల ద్వారా మమ్మల్ని పొడిచినందుకు స్తోత్రం తండ్రి. మీకు ఆయాసకరమైన మార్గం మా ఎందున్నదేమో తండ్రి, దానిని తొలగించుకోవటానికి మంచి అవకాశం ఇవ్వండి. మీ మాటలతో మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని బలపరచండి. మేము ఈ లోకంలో డబ్బు కోసం కానీ, సుఖాల కోసం కానీ, కీర్తి ప్రతిష్టల కోసం కానీ తండ్రి ఇంకేదో కావాలని కానీ ప్రభువా మీ యొక్క సైన్యంలో చేరలేదు ప్రభువా. మేము వచ్చింది మీకు కృతజ్ఞత కలిగి మీరు మాకు చేసిన త్యాగాన్ని, మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించిన విధానాన్ని బట్టి తండ్రి, మీరు మాకు చేసినటువంటి ఈ త్యాగాన్ని బట్టి తండ్రి, మీ కుమారుని మా కొరకు అర్పించిన విధానాన్ని బట్టి, ఆయన మా కొరకు చేసిన బలియాగాన్ని బట్టి తండ్రి ఈ స్థితిలో మేము నిలబడగలిగాం ప్రభువా. కన్న తండ్రి మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. మీ కుమారుడైన క్రీస్తు యొక్క మంచి సైనికుని వల్లే మేము వర్ధిల్లున్నట్లు సహాయం చేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. వెనుదిరగని మంచి సైనికులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మీ అందు భయభక్తులు పుట్టించండి తండ్రి. క్రమమైన ప్రార్థనా జీవితాన్ని దయచేయండి. శక్తివంతమైన బ్రతుకును అనుగ్రహించండి తండ్రి. నిజాయితీ కలిగిన జీవితాన్ని ప్రసాదించండి. క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనలో అడుగు వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.